హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరో భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. 1130 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫైర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఫైర్మెన్ తరహాలో విధులు నిర్వర్తించాల్సిందైతే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆగస్టు 31వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి తేదీ సెప్టెంబర్ 30వ తారీఖు అనమాట. శాలరీ చూసుకుంటే 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొని దాదాపు 40,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ పోస్టులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిటన్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక అయితే చేస్తారనమాట. పోతే ఫ్రెండ్స్గా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొత్తం 1130 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ 32వ నెంబర్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూపించడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 19 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కానీ నక్సల్ ఏరియాలో తెలంగాణ రాష్ట్రంలోనే 7 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో 26 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 26 పోస్టులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు అనమాట. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులకి పోటీ పడవచ్చు. తెలంగాణ అభ్యర్థులు వీటికి లోకల్ పరిధిలోకి అయితే వస్తారనమాట. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి పోస్టులకైతే కనుక. పోతే ఫ్రెండ్స్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి 27 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నక్సల్ ఏరియాలో 5 పోస్టులు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 32 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే 1130 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th క్లాస్, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ అంటే కన్నా ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే 12th క్లాస్ అంటే కన్నా 10+2 అండి. 2 అంటే కన్నా 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ 2 years కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. CISF.RECTT.CISF.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ నెల 30వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30వ తారీఖు వరకు. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లించాలి. ఎస్సీ అభ్యర్థులకి, ఎస్టీ అభ్యర్థులకి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. పోతే ఫ్రెండ్స్, ఇక్కడ
ఫిజికల్ టెస్ట్ల వివరాలు చూసుకుంటే కన్నా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏముంటాయంటే కేవలం 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. 5 కిలోమీటర్స్ రన్నింగ్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ల వివరాలు చూసుకుంటే కన్నా ఇక్కడ హైట్ వచ్చేసి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్స్ పాటు పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇవి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు. ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ చూసుకుంటే కన్నా రిటన్ ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 100 మార్కులకి పరీక్షను నిర్వహిస్తారండి. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 100 మార్కులకి పరీక్షను నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి వివరాలు. మీరు కూడా ఒకసారి మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి.